క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజిస్తున్న దాతలు యాండ్రపు మరియదాస్ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దివ్యనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి జొన్నాడ ఫాతిమా శ్రీవారాణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బ్రహ్మనాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ వైజాగ్లో ఉన్న ఇంటిని కోర్టు కేసు నుండి విడిపించమని పునీత అంతోని వారి పేరిట కె సత్యవతి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ప్రభు సన్నిధిని చేరులము, ప్రభు దీవెనలు పొందెదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి, రండి, శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము.
లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నారు. మీ కృప సహాయంతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను సృష్టించిన మానవ జాతిని భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 7వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనము 10వ వచనము. భూమిపై గల మానవులు పరమ దృష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులను చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపము పొందెను, హృదయంలో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకెడు పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. ఈ మానవులను సృష్టించి చింతించుచున్నాను అని అనుకొనెను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. స్వచ్ఛమైన వానిలో ప్రతి జాతి వానిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళుము. స్వచ్ఛము కాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వానిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను. అంతటా 7 రోజులైన తరువాత భూలోకములో జలప్రలయము సంభవించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. శాంతి సమాధానములతో దీవించును. దైవతనయులారా ప్రభువుని స్తుతింపుడు. ఆయన మహిమ ప్రతాపములను
కీర్తింపుడు. మహిమాన్వితమైన ఆయన దివ్యనామమును కొనియాడుడు. ప్రభు పవిత్ర మందిరమున ఆయనను ఆరాధింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభు స్వరము జలముల మీద వినిపించుచున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించుచున్నాడు. ఆయన స్వరము సాగరము మీద వినిపించుచున్నది. ప్రభు స్వరము మహాబలమైనది, మహాప్రభావం కలది. ప్రభు స్వరము సింధూరములను అల్లాడించును, అడవిలోని మ్రాకులను మోడులు చేయును. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ఆయన మందిరమున మాత్రం ఎల్లరును ప్రభు మహిమ అని నినాదము చేయుదురు. ప్రభు ప్రళయ జలయముల మీద సింహానవాసీనుడయ్యను. ఆయన కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయుదురు. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. వేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. వేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. మానవ చరితకు మణి దీపం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కనులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా
7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు ప్రభు తన శిష్యులకు పరలోక రాజ్యం గురించి ఎన్నో రహస్యాలు నేర్పించారు. మరి ప్రభు బోధిస్తుండగా తన శిష్యులు కానీ మరి ఇంకా అపోస్తులు మరి చాలామంది కూడా ప్రభు యొక్క బోధనలను అర్థం చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారికి ఈ హెచ్చరికను ఇస్తున్నట్టు మనం ఈరోజు సువిశేషంలో విన్నాము. అంటే ఏమన్నట్టు, ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రాన్ని కేవలము అపార్థమే కాకుండా వారి స్వలాభం కోసము ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ దుర్బోధనను చేస్తున్నటువంటి ఈ ఫరిసేయులు మరియు సద్దుకైల యొక్క పులిసిన పిండిని గురించి మీరు జాగరూకులై ఉండి అని యేసు ప్రభు చెప్తున్నారు. ఒకవైపు ప్రభు నేర్పిస్తున్నటువంటివి సరైనటువంటి బోధన, మరోవైపు వీరు అదే ధర్మశాస్త్రాన్ని వారికి అనుకూలంగా ఉండేటట్టు ఆ ధర్మశాస్త్రాన్ని అటు మలచి ఇటు మలచి దాన్ని అటు ఇటు పెట్టి వాళ్ళు స్వలాభం కోసము ఉపయోగించుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు దుర్బోధనను చేస్తున్నారు. కానీ యేసు ప్రభు అంటే తన శిష్యులు ప్రభు చెప్పిన వెంటనే వారికి అపార్థమవుతున్నది. అంటే ప్రభు ఉద్దేశించినటువంటిది వారు గ్రహించక వారికి ఏమి అనిపిస్తున్నదో దానిని వాళ్ళు ప్రభు ఉద్దేశించారేమో అని వాళ్ళు అనుకుంటున్నట్టు మనకు ప్రభు చెప్తున్నారు. కాబట్టి తల్లి తిరుసభ కూడా ఈ విశ్వాసం ఏదైతే ప్రభు తన అపోస్తులకు అందించారో మరియు తన అపోస్తులు మరియు వారి శిష్యులకు అందించారు, అదేవిధంగా తరతరముల నుంచి మనకు ఈ విశ్వాసము అందించబడ్డది. ఇది ఏదైతే యేసు ప్రభు నేర్పించారో, ఏదైతే అపోస్తులు యేసు ప్రభు ఆలోచించిన విధంగా యేసు ప్రభు ఉద్దేశించిన విధంగా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అదే ఇప్పటి వరకు మనం విశ్వసించాలి, అపార్థం చేసుకోకుండా మరియు ఇట్లా దుర్బోధన కాకుండా మనం నేర్చుకోవాలి, సరైనటువంటి విధానంగా నేర్చుకోవాలని తల్లి తిరుసభ యొక్క తపన. అందుకే చూడండి, ప్రతి విచారంలో చిన్నపిల్లలకు క్యాటగిజం క్లాస్, సత్యోపదేశ సంక్షేమం ఉంటుంది. మరి కొద్దిగా పెద్దగా అయినా కానీ వారు ప్రత్యేకంగా క్యాటగిజం క్లాస్ ఉండాలని. ఆ క్యాటగిజం క్లాసులు ఏం నేర్పిస్తారు అంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభు యొక్క బోధనలు మరియు తల్లి తిరుసభ ఏదైతే విశ్వసిస్తున్నదో ఆ విశ్వాసాన్ని సరైన విధంగా నెక్స్ట్ జనరేషన్కి అందించాలని ఉద్దేశంతోనే తల్లి తిరుసభ ఇంత తపన పడుతున్నది. ఆ యొక్క ప్రయత్నంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఎంతో గొప్పది. ఎందుకంటే ప్రముఖంగా మనము నేర్చుకున్నటువంటి విశ్వాసము, మనము స్వీకరించినటువంటి విశ్వాసము ప్రముఖంగా తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకుంటాం. కేవలము మీరు ఏది చెప్తున్నారో అదే కాదు, మీరు ఏ విధంగా ఈ క్రైస్తవ విశ్వాసాన్ని జీవిస్తున్నారో అది పిల్లలు వెంటనే గ్రహిస్తారు. కాబట్టి ఉదాహరణకు సపోజ్ మనం ఎప్పుడు చూస్తే చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధం ఆడుతున్నారు అనుకోండి, అబద్ధాలు ఆడుతూ ఉంటే అప్పుడు పిల్లలు ఏమవుతారు, పిల్లలు కూడా అబద్ధం ఆడటమే నేర్చుకుంటారు. మీరు మొట్టమొదటిసారి సపోజ్ మీ బిడ్డ సపోజ్ ఒక అబద్ధం ఆడినట్టు మీరు వెంటనే మీరు అనుకున్నారనుకోండి, మీరు గ్రహించారు, వెంటనే మీరు అతన్ని ఆ బిడ్డను మీరు సరిదిద్దాలి. ఒకవేళ మనమే అబద్ధం ఆడుతూ మరి పిల్లలు మీరు అలా అబద్ధం ఆడకూడదు అంటే వాళ్ళు వెంటనే గ్రహిస్తారు. ఆ సమయంలో వాళ్ళు తిరిగి సమాధానం ఇవ్వలేకపోయినా కానీ ఎప్పుడో మనకు తెలిసిపోతున్నది వారు మనలను విశ్వసించరు అని. కాబట్టి సరైనటువంటి బోధన, యేసు ప్రభు ఉద్దేశించినటువంటి విషయాలు అవి మనము నేర్చుకుంటూ మరియు మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకాబట్టే తల్లి తిరుసభ ఈ విధంగా ఎన్నో విధాలుగా, అంటే క్యాటగిజం అనేది జస్ట్ ఒకటి, మరి ఇలాంటి అంటే ప్రసంగాలు కానీ మరియు ఈ స్పెషల్ క్లాసులు కానీ ప్రిపరేషన్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా సరైన విధంగా మన విశ్వాసాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలని. కాబట్టి అది ఎందుకు అంత ముఖ్యమంటే ఏదైతే దేవుడు మనకు తెలియపరిచారో ఆ తెలియపరిచినది మనం జాగ్రత్తగా కాపాడి
దాన్ని అంటే అడల్ట్రేషన్ అంటారు కదా, అలా అడల్ట్రేట్ కాకుండా మనం దాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ మన విశ్వాసంలో ఎదగాలి అని యేసు ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం మీరు సమర్పించుకుంటున్నామంటే ప్రభు ఏదైతే కోరారో ఆ కోరిన విధంగానే మనము ఈ దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నాం. ఈ దివ్య బలి పూజ ద్వారా మనకు వస్తున్నటువంటి ఆశీర్వాదము, లాభం ఏంటి? ప్రభు మనకు నిత్య జీవాన్నే వాగ్దానం ఇచ్చున్నారు. ఆ నిత్య జీవం పొందడానికి మన ఆత్మ బలపరచబడాలి. ఆ ఆత్మ బలం కొరకు మనకు కావాల్సినటువంటిది ఆత్మ ఆహారం. కాబట్టి ఈ ఆత్మ ఆహారం ద్వారా మనం అందరం కూడా ఆత్మలో బలపడి విశ్వాసంలో ఎదుగుతూ, మరి మనము విశ్వాసంలో ఎదిగి విశ్వాసంలో మనం బలపరచబడినప్పుడు మరి మనతో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, వారి యొక్క విశ్వాసాన్ని కూడా మనము బలపరచాలి అని యేసు ప్రభు సూచిస్తున్నారు. అందుకే యేసు ప్రభు ఉదాహరణ ఇస్తూ ఏమంటున్నారు? ఒక దీపము ముట్టించినప్పుడు ఆ దీప స్తంభంపై దాన్ని పెడతారు కదా, మంచం కింద కానీ బుట్ట కింద కానీ దీపాన్ని పెట్టరు. క్రైస్తవ విశ్వాసం కూడా అలాంటిదే. మన విశ్వాసము ప్రకాశించబడాలి. మనలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసము అందరు కూడా గ్రహించగలగాలి. అంటే మనం ఎప్పుడు కూడా అందరిపై చెప్పాల్సినటువంటి అవసరం ఉండకూడదు. మన జీవిత విధానమే అందరికీ మన క్రైస్తవ విశ్వాసం గురించి తెలియపరచాలి. కాబట్టి ఈ మన ప్రయత్నాలలో తల్లి తిరుసభకు ప్రయత్నం కానీ, మన వ్యక్తిగత ప్రయత్నాలు కానీ, కుటుంబ ప్రయత్నాలు కానీ, ఈ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఉద్దేశించిన విధంగా ఉండేటట్టు, మరియు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలించే విధంగా మనము ప్రభుని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. రాగములో అనురాగములో, వేదనలో ఆవేదనలో. రాగములో అనురాగములో, వేదనలో ఆవేదనలో. నీవే శక్తి, నీవే యుక్తి, నీవే మానం, నీవే భక్తి, నీవే ముక్తి, నీవే నేస్తం. నీవే శక్తి, నీవే యుక్తి, నీవే ప్రాణం, నీవే భక్తి, నీవే యుక్తి, నీవే నేస్తం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరం లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో నేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పరలోకములు భూలోకములు హోసానా హోసానా మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున హోసానా హోసానా. చేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ప్రవేశమవుక కీలో నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీలో నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ and eternal life to us who receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు
చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలకానందమునొసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలకానందమునొసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై, జీవము తానై బలము తానై, జీవజలములు తానై భోజ్యము ఆయను మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, మనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. జీవము తానై బలము తానై, జీవము తానై బలము తానై, జీవజలములు తానై భోజ్యము ఆయను మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా శుద్ధపరచు, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లయితే కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లయితే చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ఉదయించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను విమర్శించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నారు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన కొరకు మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని
మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానిత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లు వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి
ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమను పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళ దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. పావన పాదువాంతోని వార ప్రార్థించు మాకై యేసుని చెంత. పావన పాదువాంతోని వార ప్రార్థించు మాకై యేసుని చెంత. మాయందు జాలి చూపుమయా, నీ అంది నమ్మకముంచితిని. మాయందు జాలి చూపుమయా, నీ అంది నమ్మకముంచితిని. పావన పాదువాంతోని వారా పేదల పెన్నిది నీవయ్యా, రోగులకు ఆరోగ్యమొసగుమయ్యా. పేదల పెన్నిది నీవయ్యా, రోగులకు ఆరోగ్యమొసగుమయ్యా. కనికరించి వేడుమయ్యా, బాలయేసుని ఒక మాట, ఒక మాట. కనికరించి వేడుమయా,
బాలయేసుని ఒక మాట, ఒక మాట. పావన పాదువాంతోని వార ప్రార్థించుమాకై యేసుని చెంత. పావన పాదువాంతోని వార ప్రార్థించుమాకై యేసుని చెంత. మాయందు జాలి చూపుమయా, నీ అందే నమ్మకముంచితిని. మాయందు జాలి చూపుమయా, నీ అందే నమ్మకముంచితిని.